ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయ వేపుడిని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు రోజు తినే అన్నం కన్నా కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడుకాయ వేపుడు డైరెక్ట్గా ఇలా అయినా అన్నంలో తినేయచ్చు, లేదంటే పప్పు, సాంబార్ అలాంటి వాటిలో సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు. ముందుగా చిక్కుడుకాయలని మరీ చిన్న ముక్కల్లా కాకుండా చూడండి ఈ సైజు ముక్కలు వచ్చేలాగా చేసి తీసుకోండి. తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు వాటర్తో నీట్గా కడగండి. అంటే ఈ చిక్కుడుకాయల పైన ఉన్న దుమ్ము అదంతా పోతుంది. 2-3 సార్లు వాటర్తో నీట్గా కడిగి తీసుకోండి. ఇలాగ కడిగిన తర్వాత ఇందులోకి చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని చిక్కుడుకాయ ముక్కల్ని ఒక 80% ఉడికించుకోండి. ఈ చిక్కుడుకాయ ముక్కలు ఒకవైపు ఉడుకుతూ ఉంటాయి, మరొక వైపున ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా వీటన్నిటిని గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు కూడా ఒక 80% ఉడుకున్నాయి. మీకు ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా ఉడికాయి అని అంటే 80% ఉడికినట్లు. ఇలా చేత్తో ఒకటి ప్రెస్ చేసి చూసాము అని అంటే తెలుస్తుంది. ఇలా ఉడికాయి అని అంటే మనకి చిక్కుడుకాయ ముక్కలు చక్కగా ఉడికినట్లు. ఇంకా ఎక్కువ ఉడికాయి అని అంటే మనం తర్వాత ఫ్రై చేసేటప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు అనేది చిదురైపోతాయి. ఇంకా ఇవి వాటర్ తీసేసి చిక్కుడుకాయ ముక్కల వరకు ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే ఈ చిక్కుడుకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి. మనం చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, గసగసాల పొడి ఉంది కదా, ఈ పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా అంతా కలిపిన తర్వాత కడాయి పైన మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం కొబ్బరి, గసగసాలు వేసాం కదా, లేకుంటే అడుగంటేస్తుంది. చూడండి ఒక 15 నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ముక్కలకి ఇందులో మనం వేసుకునే ఎండు కొబ్బరి, గసగసాల పొడి చక్కగా పట్టి ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా గరం మసాలాని వేసుకోండి. వేసుకున్నామంటే వేసుకున్నాం అనేంతగా ఉండాలి.
అలానే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. గరం మసాలా ఎక్కువగా వేసుకున్నామంటే గరం మసాలా ఫ్లేవరే వస్తుంటుంది చిక్కుడుకాయ ఫ్రై, కాబట్టి 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. అంతేనండి, చూసారు కదా, వేడివేడిగా గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.